వల్లూరు శ్రీ రామచంద్రమూర్తి గారు రాసినటువంటి సాయి రమణీయం పుస్తకం నాకు చాలా నచ్చింది. ఈ మధ్యన ఎక్కువసేపు చదివాను. సో ఇందులో రమణ మహర్షి జీవితం గురించి కొన్ని ఆసక్తికర సంఘటనలు, సరైన వ్యాఖ్యలు ఉన్నాయి. ఎందుకంటే వాస్తవ దృష్టి లేకపోతే ఆధ్యాత్మికత ఎప్పటికీ అలవడదు. ఈ ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మికత అంతా కూడా ఇమాజినేషన్ బేస్డ్ అయిపోయింది. దే ఆర్ థింకింగ్ అబౌట్ లైఫ్. ఇలా ఉంటే బాగుంటుంది, ఇక్కడ బాగలేదు, ఎక్కడో బాగుంది. ఇప్పుడు నేను బాగాలేను కాబట్టి ధ్యానం చేస్తున్నా. ధ్యానం చేస్తే నాకు ఏదో బాగవుతుంది, ఏదో వస్తుంది, ఇట్లా ఏదో అనుకుంటున్నారు. అది వస్తుందా రాదా తెలియదు. ఒక్కటి ఖచ్చితంగా వస్తుంది, డెత్. సో రమణ మహర్షిని అర్థం చేసుకోవాలంటే వాస్తవ దృష్టి కావాలి. పాక్షిక దృష్టి కానీ లేకపోతే కల్పనలతో కూడిన దృష్టి కానీ ఉందనుకో, రమణ మహర్షిని నువ్వు మిస్ చేసుకుంటావు. ఊరికి ఆరాధిస్తావు గుడ్డిగా. సో రమణ మహర్షిని నేను ఆరాధనను కోరుకోవట్లే. రమణ మహర్షి జీవితాన్ని అర్థం చేసుకుని అక్కడి నుంచి గట్టు మీద పడు, నీ మనసులో ఉన్న చెత్తంతా తీసేయని చెప్పే ప్రయత్నం చేశాడు. నీవెవరో నీకు తెలిస్తే, నీది కానిది ఏమిటో నీకు తెలుస్తుంది. నేనెవరో నాకు తెలిస్తే నాది కానిది ఏంటనే, నీవు కానిది ఏమిటో తెలుస్తుంది. ఇప్పుడు ఇది ఒకటి నీదని తెలియాలంటే ఒకటి నీది కాదని కూడా తెలియాలి. సో ఎవరైనా ఈ మాట చెప్పారనుకో, ఈ పెన్ను నాది అని, వాడు ఒక మాట చెప్తున్నాడు దీంతో పాటు, ఈ ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల పెన్నులు నావి కాదంటున్నాడు. సో నీవి కానీ అనంతంగా ఉన్నాయి, నీదైనా ఒక్కదాన్ని కూడా వదిలే, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. సో ఈ పుస్తకంలో రకరకాల చాప్టర్స్ ఉన్నాయి. చాప్టర్స్ పేరు కూడా చాలా బాగా పెట్టారు ఆయన. మేను నుంచి నేనులోకి అని పెట్టాడు. మేను అంటే శరీరం. సో చిన్న కథ ఉంది. ఆ కథ ఏమిటంటే, అంటే మనిషి యొక్క మనస్సు, దాని ప్రవృత్తి ఎట్లా ఉంటుంది అంటే, మనిషి జస్ట్ కోరుకుంటాడు ప్రపంచం యొక్క ఇంపాక్ట్ వల్ల. కానీ ఆ కోరుకున్నది నిజంగా వస్తే ఆ మనిషికి ఏం చేయాలో తెలియదు. నాకు బొమ్మ కావాలి, నాకు బొమ్మ కావాలని ఏడుస్తాడు. నిజంగా బొమ్మ వస్తే ఏం చేస్తాడు? సూపర్ఫిషియల్గా కాసేపు ఆడుకొని దాని మీద ఆసక్తి పోగానే పడేస్తాడు. మళ్ళీ ఆ తర్వాత చాక్లెట్ కావాలని ఏడుస్తాడు, ఇంకేదో. అట్లా కొంచెం వయసు పెరుగుతున్న కొద్దీ నాకు అమ్మాయి కావాలని ఏడుస్తాడు, లేకపోతే అబ్బాయి కావాలని ఒక అమ్మాయి ఏడుస్తుంది, లేకపోతే ఉద్యోగం కావాలి, లేకపోతే డబ్బు కావాలి, కావాలి కావాలి కావాలి. ఈ ప్రవృత్తి నడుస్తుంటుంది. మనసు కావాలి కావాలి కావాలని ఒక ఆలోచన ఎప్పుడు. ఇంకా కొంచెం ముదిరితే నాకు గౌరవం కావాలి, నాకు డిగ్నిటీ కావాలి, నాకు రెస్పెక్ట్ కావాలి, నా యొక్క స్వాభిమానం దెబ్బతిన్నది ఇది కావాలి అని ఏదో, అసలు అదేమిటో కూడా తెలియదు. వేరే వాళ్ళ వల్ల పోయేది ఏది నీది కాదు. ఎవడో వాడకం అంటే నీకు గౌరవం పోయిందనుకో, నీకు ఏ గౌరవం లేనట్టే. ఏది ఉన్నా లేకపోయినా గౌరవం అంటూ ఉంటే ఉంటుంది నీ ముక్కులాగా, అది పోదు. అది పెట్టుడు బొట్టు అనుకో, వర్షం వచ్చినా పోతుంది, గాలి తగిలినా పోతుంది, చేయి తగిలినా పోతుంది. ఇట్లా పోయే వాటి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏం జరిగినా పోని వాటిని పట్టుకో అని చెప్తున్నవాడు రమణ మహర్షి. ఇప్పుడు అష్టవక్రీత సారం కూడా సాక్షి ఎప్పటికీ పోదు, మిగతావన్నీ పోతాయి, జ్ఞానం పోతుంది. ఉదాహరణకు ఒకడు, ఇంతకుముందు ఒక వీడియో చూస్తున్నాం, వాళ్ళు భగవద్గీత అంతా బైహార్ట్ చేస్తున్నారు, నోట్స్ రాసుకుంటున్నారు. ఒక సుత్తి తీసుకుని తలకు కొడితే మొత్తం మర్చిపోతాం. అవును, ఎందుకంటే బైహార్ట్ చేస్తున్నారా, మైండ్లో ఉంది అది. మన సిస్టమ్ యొక్క హార్డ్ డిస్క్ ఉంది, హార్డ్ డిస్క్ పలగొడితే సిస్టమ్ అంతా పనిచేయదు. మెమరీ అనేది రిలవెంట్. సో ఇప్పుడు రమణ మహర్షిని అర్థం చేసుకోవాలంటే మెమరీకి సంబంధించిన డైమెన్షన్ కాదు అది. మనసు, జ్ఞాపకాలు, ధారణలు, లేకపోతే ప్రీకన్సీవ్డ్ నోషన్స్ అంటే ముందే ఏర్పరచుకున్న భావనలు, లేకపోతే ఉద్వేగాలు, వీటికి అతీతంగా చూస్తే తాత అర్థమవుతాడు. ఆయన మామూలు సాదాసీదా మనిషి, నిజం. అంటే ఏ చెత్తలేని మనిషి. ఒక చిన్న పిల్లవాడు ఎంతనో అతనంతే. శరీరం పెరగొచ్చు దాని ప్రారంభం వల్ల, మనస్సుకి వయసు లేదు. ఇప్పుడు నీ ఏజ్ ఎంత అంటే శరీరం ప్రకారం చెప్తావు, మనసు ప్రకారం ఎందుకు చెప్పు? చాలామందికి 60 ఏళ్ళ వయసు ఉంది, కానీ మనసు కోతి కంటే అధ్వానంగా ఉంటుంది. సో ఈ చిన్న కథ ఏమిటంటే, ఒక వ్యక్తి నిర్ణయించుకున్నాడు, నాకు ఒక చింతామణి కావాలంటే, వన్ ఆఫ్ ద బెస్ట్ డైమండ్ లాంటిది. సో ఇప్పుడు ఆ డైమండ్ లాంటిది డైమండ్ కదా, రకరకాలు ఉన్నాయి, ఇంతకుముందు చెప్పిన కదా నీకు. అంటే అన్ని రాళ్లే, కంకర, ఆ తర్వాత గులకరాయి, అట్లనే వజ్రము, వైఢూర్యము, పగడము, పచ్చ, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అన్ని రాళ్లే. మెరిసే వాటిని మనిషి ఇష్టపడుతున్నాడు, అరుదైన వాటిని మనిషి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు మెడలో వేసుకోవడానికి కారణం అరుదైంది కాబట్టి. రాయి ఎందుకు వేసుకుంటలేదు? కంకర ఎందుకు? కంకర అన్ని చోట్ల దొరుకుతుంది.
నీ మెడలో ఉంటే ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. రోడ్డు మీద వస్తుంటే కనిపిస్తూనే ఉన్నాయి, మళ్ళీ నిన్నేవాడు చూస్తాడు. రోడ్డు మీద వస్తుంటే కనబడట్లే డైమండ్. అందుకని ఆ డైమండ్ ఎవరి దగ్గర ఉందంటే చాలా గ్రేట్గా చూస్తారు. సో అందుకే ఎవరి దగ్గర లేనిది తను కోరుకుంటాడు మనిషి. అట్లాగే ఆత్మజ్ఞానం కోరుకుంటుండే ఎవరి దగ్గర లేదు కాబట్టి. చిన్నప్పటి నుంచే కొన్ని సూచనలు సలహాలు ఇచ్చింటే అందరూ మానసికంగా బాగానే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అది జరగదు, అది వదిలేద్దాం. సో ఇతను కోరుకున్నాడు, నాకు చింతామణి కావాలి. కోరిక ఎంత బలంగా ఉందంటే ఇక ప్రపంచంలో ఎవ్వడూ అతని మనసు మార్చలేరు. అంత బలమైన కోరిక ఉంది, నాకు అది కావాలి. ఏదేమైనా కాదు, ఎవరో ఒక మనిషి ప్రవృత్తి గురించి చెప్తున్నారు ఈ కథ. ఇప్పుడు అడవికి వెళ్ళిపోయి ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తున్నాడు. ఒకటే ఆలోచన, చింతామణి కావాలి. సో అది అసాధ్యం అని చెప్పారు, దొరకడం. నువ్వు ఏ భగవంతుని ప్రార్థించినా చింతామణి ఎవరు ఇయ్యరు నీకు జ్ఞానం, ముక్తి, మోక్షం ఇవ్వచ్చు. చింతామణి ఎవడు ఇయ్యడు. వన్ ఆఫ్ ద ఏమంటారు కాస్ట్లీయెస్ట్ డైమండ్ అది నీకు ఎందుకు ఇస్తారు? అసలు నీకేం అర్హత ఉందని ఇస్తారంటే లేదు, నేను ఏదేమైనా పోతా అంటే అందరు చెప్తున్నారు నువ్వు అనవసరంగా సమయం వృధా చేసుకుంటున్నావు. ఎంతమంది వద్దంటుంటే అంత ఆసక్తి పెరిగింది. అలానే అవుతుంది. ఆ తర్వాత వెళ్ళి ఏదేమైనా నేను చింతామణి కావాలని చెట్టు కింద కూర్చున్నాను. ఆశ్చర్యం, ఇతని సంకల్పం బాగుంది. దేవుళ్ళు డిస్కస్ చేశారు పైన గాడ్స్. ఇతను చాలా మొండివాళ్ళలా ఉన్నాడు. సో అతను 5 ఏళ్ళు తపస్సు చేసిన ఏమి కాదు, 10 ఏళ్ళు తపస్సు చేసిన ఏం కాదు. ఆ తరహా మానసిక పరిపక్వత ఉంది. ఖచ్చితంగా కోరుకుంటుండే అతని మనసులో ఈ 2.5 రోజుల్లో చింతామణి తప్ప వేరే ఆలోచన లేదు. అందుకని చింతామణి ఇచ్చేద్దాం అంటే అప్పుడు దేవుడు ఏం చేశాడు, గోచిగిచ్చి పెట్టుకొని పోదాం అనుకునే లోపు దేవత చెప్పింది అతనికి చింతామణి కావాలి, నువ్వు వేయాల్సిన అవసరం లేదు. సో దేవుడు వచ్చి చింతామణి వేయాలనుకోవట్లేదు, చింతామణి కావాలనుకుంటున్నాడు. ఎలాగొచ్చినా పర్వాలేదు తనకి. అయితే ఓకే అని చెట్టు మీద వరకే దేవుడు వచ్చి చెట్టు మించి అట్లా ఇసిరేస్తే ఒళ్ళో పడ్డది. పడగానే చూసి ఇసిరి కొట్టాడంట. అసలు 2.5 రోజులు ఎవడన్నా చింతామణి ఇస్తాడు? అబద్ధం ఇది అని మళ్ళీ తపస్సు మొదలు పెట్టాడు. 5 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, ఎవడు రాలేదు. చూశాడు కానీ ఏదో రంగురాయి 2 రోజుల్లో వస్తుంది. ఏదన్నా చాలా కష్టపడితే వస్తుందని నమ్మాడు కదా. ఇదే మైండ్ యొక్క ఒకనొక. ఇప్పుడు ఉత్తగానే నీకు ఆనందం దొరికితే నీకు నమ్మబుద్ధి కాదు. కానీ స్ట్రాంగ్ అనుకున్నాడు కానీ అంత తొందరగా రాదని కూడా అనుకున్నాడు. అనుకోవడం వల్ల అది వచ్చిందో తీసుకోలేదు, దాన్ని విసిరేశాడు. ఆ తర్వాత ఇంకా అక్కడే కూర్చున్నాడు, తపస్సు చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. వర్షాకాలం వచ్చింది, ఎండాకాలం వచ్చింది, శీతాకాలం వచ్చింది, అన్నీ వచ్చినాయి. బట్ స్థిరచిత్తంతో ఉన్నాడు. పైన దేవుడు నవ్వుకుంటున్నాడు. పిచ్చాడు వీడు అసలు. ఎప్పుడో ఇచ్చిన అది అక్కడే ఎదురుగా పడింది, దాన్ని చూడట్లేదు. ఆ తర్వాత ఎవడో ఎత్తుకుపోయాడు దాన్ని. వాడికి అసలు తెలియదు చింతామణి, వాడు ఎవడో ఎత్తుకుపోయాడు. ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లో వాళ్ళు అమ్మలక్కలు పోతూ వస్తూ వీడు ఎవడు ఇట్లా కూర్చున్నాడు. ఎవరో అడిగారు ఎందుకయ్యా కూర్చున్నావు అంటే ఏడుస్తూ చెప్పాడు చింతామణి కావాలి, నా కోరిక నెరవేరడం లేదు. ఎప్పుడో వచ్చిందని మరి చెప్పాడు. అంతలో ఎవరో ఆ తర్వాత ఆకతాయి పిల్లలు ఎవరో ఉంటారు కదా, ఈ విషయం తెలుసుకొని ఇతను తపస్సు చేస్తుంటే అతని చేతుల్లో జస్ట్ మెరిసే ఒక రాయిని పెట్టారు. ఇదే చింతామణి తీసుకుని వెళ్ళిపోయాడంట. ఎందుకంటే దాదాపు 10 ఏళ్ళు వెచ్చించాడు. 10 ఏళ్ళు వెచ్చిస్తే వచ్చింది కాబట్టి ఇది నిజమే ఏంటది, అనాయాసంగా దొరికింది కాబట్టి అది చింతామణి అయి ఉండదు అని కూడా ధారణలో మనిషి బతుకుతున్నాడు. అట్లాగే ఆత్మజ్ఞానము కానీ, ప్రశాంతత కానీ, యోగము కానీ త్వరగా సిద్ధించవు అని మనిషి నమ్ముతున్నాడు. అందుకని మనిషికి దొరకడం లేదు. సో చివరికి ఒక ఫేక్ లేదా ఒక అబద్ధపు ధారణల్లో మనిషి జీవితాన్ని చాలిస్తున్నాడు అనేది ఒక చిన్న సారాంశంగా చెబుతూ, నువ్వు ఇది ఇప్పుడు నువ్వు చెప్పింది అందులో ఉందా? నువ్వు చెప్పినావా? పడగానే ఆయనకు అనుమానం కలిగింది. చాలామంది నాకంటే ముందు 100 ఏళ్ళు 200 ఏళ్ళు తపస్సు చేసిన ఈ చింతామణి చూడలేదు కదా, మరి 3 రోజులు నాకు ఎట్లా లభించింది? ఇది చింతామణి అయి ఉండదు అని ఒళ్ళు నుంచి ఆ చింతామణి తీసి రోడ్డు మీద పడేశాడు. ఉన్నదే చెప్తున్నాను, ఉన్నదాన్ని కాస్త అందంగా నేను జోడించి చెప్తున్నాను సరదాగా. కథనే కాబట్టి కథకి ఇంకో కథ జోడించవచ్చు. సో రమణ మహర్షి సాధకులకు ఏం చెప్పేవాడంటే, సంసారాన్ని వదిలిపెట్టి, దైవత్వాన్ని వదిలిపెట్టి మీరు చేయవలసిన పని మానేసి మిమ్మల్ని దాటి ఎక్కడో అది ఉందని మీరు అనుకోవడం పొరపాటు. ఇక్కడ విషయం చింతామణి కాదు, పట్టుకునేవాడేవాడని ఇంపార్టెంట్. పట్టుకునేవాడేవాడు అక్కడుంది చింతామణి. చింతామణిలో ఏమీ లేదు. ఇప్పుడు చింతామణి కోతికి ఇచ్చావు అనుకో, కోతి రాంగ్ పర్సన్ కాబట్టి చింతామణి విలువ తెలియదు దానికి.
అట్లాగే ఒక అద్దం ఇచ్చావు, లేకపోతే ఒక వైలిన్ ఇచ్చావు, కోతికి ఇస్తే వైలిన్ విలువ ఎప్పటికీ తెలియదు. సో వైలిన్కి ఏ విలువ లేదు, చింతామణికి ఏ విలువ లేదు. పట్టుకునేవాడు వచ్చినప్పుడు దానికి విలువ ఏర్పడుతుంది. మైకిలాంజలో గురించి చిన్న కథనే ప్రచారంలో ఉంది. అలా ఎగ్జాక్ట్లీ జరిగి ఉండకపోవచ్చు, బట్ అలా చెప్తారు. అతను బొమ్మ చెక్కుతున్నాడంట. బొమ్మ చెక్కుతున్నాడంటే ఏం బొమ్మ చెక్కుతున్నావు అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పారు, డేవిడ్ అనే బొమ్మ చెక్కుతున్నాడంట. అందులో చాలా పెద్దది రాయేది. మైకిలాంజలో ఏం మాట్లాడట్లేదు. సో ఎవరో అడిగారు, ఏమయ్యా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, ఏం బొమ్మ చెక్కుతున్నాడు? చెప్పారు కదండి అన్నాడు. నువ్వు చెప్పు, నీ ముఖతా వింటాం అంటే మీరంతా తప్పుగా చెప్తున్నారు. నేను డేవిడ్ని చెక్కట్లే, డేవిడ్ ఆల్రెడీ రాయిలో ఉంది, ఆ డేవిడ్ చుట్టుపక్కల ఉన్న రాయిని తొలగిస్తున్నాను అంతే అని చెప్పాడు. ఎంత బాగుంది అనాలిసిస్, చాలా ఎక్సలెంట్. సో సంసారాన్ని వదిలిపెట్టి పోవద్దు, ఉన్న చోటనే ముక్తుంది అని రమణ మహర్షి ప్రతిపాదిస్తున్నాడు. అయితే ఇందులో నేను చెప్పాలనుకున్న కాంటెక్స్ట్ ఏంటంటే, ఒక వ్యక్తి గురించి, ఆ వ్యక్తికి రమణ మహర్షికి జరిగిన చిన్న సంభాషణ గురించి. అట్లా ఇప్పుడు నా లైఫ్లో ఎన్నో అసంఖ్యాక సంభాషణలు జరుగుతున్నాయి. ఇది ఎవరన్నా డాక్యుమెంట్ చేస్తే 1000 ఏళ్ళ తర్వాత చదివారు అనుకో, ఓహో ఇట్లా ఒక మనిషి ఉన్నాడు ఇట్లా చెప్పాడని తెలుస్తుంది. అట్లాగే రమణ మహర్షి సజీవం ఉన్న కాలంలో చాలామంది వచ్చి వాళ్ళ గోడు వెళ్ళబోసుకున్నారు, వాళ్ళ డౌట్లు అడిగారు, తిట్లు తిన్నారు, అర్థం చేసుకున్నారు, ఇతను వేస్ట్ అని వెళ్ళిపోయారు, రకరకాలుగా జరిగాయి. ఆ టైంలో సచ్చిదానంద మహర్షి అని ఒక ఆయన వచ్చాడు. ఆయనకు ఒకటే కోరిక, రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర శిష్యరికం చేయాలి. చింతామణి కోసం పోయినట్టే వచ్చాడు. ఈ రమణ మహర్షి గురించి ఎవరో చెప్పగా విన్నాడు. దాంతోపాటు రాత్రి నిద్రలో తన అంతర్వాణి వినిపించింది, ఇక్కడ ఏం చేస్తున్నావు, పో రమణ మహర్షి దగ్గరికి పో అంటే. ఇప్పుడు ఎట్లయితే సాదాసీదా మనిషి చింతామణి కోసం బయలుదేరాడు అంటే అత్యున్నతమైన రాయి, అట్లా మనుషుల్లో అత్యున్నతమైన మనిషి రమణ మహర్షి కాబట్టి అక్కడికి పో అని బయలుదేరి వచ్చేసాడు అరుణాచలం. వచ్చిన తర్వాత రమణ మహర్షిని కలిసి ఏం కావాలి అని అడిగితే, అంటే నేను తపస్సు చేస్తున్నాను ఇట్లా కూర్చున్నాడు. ఏం సచ్చిదానంద, దేనికోసం తపస్సు చేస్తున్నావు అంటే, నేను ఏమంటారు మనస్సుని కంట్రోల్ తెచ్చుకోవడానికి తపస్సు చేస్తున్నాను అంటే. రమణ మహర్షి చెప్పాడంట, అసలు మనస్సుని కంట్రోల్ చేస్తే ఏమైతుందంటే కోరికలన్నీ అణిగిపోతాయి అన్నాడంట. అంటే మనస్సుని కంట్రోల్ చేయాలనుకోవడం కూడా కోరిక కాదా అన్నాడు అని కొండ మీదకి వెళ్ళిపోయాడు. దాంతో ఫస్ట్ కాన్వర్జేషన్ అయిపోయింది. కరెక్టే, నిజమే కదా, మనస్సు దాని పని అది చేసుకుంటుంది. మనము మనకు నచ్చినట్టు మనస్సు ఉంచాలని చెప్పి దాన్ని నియంత్రిస్తున్నాం. సో ప్రాథమికంగా మనస్సు యొక్క ఒకానొక చేష్ట ఏంటంటే, మనస్సుని నువ్వు నియంత్రించలేవు, నిన్నే మనస్సు నియంత్రిస్తూ ఉంది ఇప్పుడు. దీనికి చిన్న కథ ఉంది. ముల్లా నసరుద్దీన్ ఒకరోజు గాడిద మీద కూర్చొని ఎటో పోతున్నాడంట, చేతులు కట్టుకున్నాడు. అది ఎటో పోతుంది ఆ ఊర్లో, బాగ్దాదులో, ఏదో ఊరు బాగ్దాద్ పోతున్నాడు. ఏదో పర్షియన్ స్టోరీ. అందరూ ఆశ్చర్యపోతున్నారు అసలు. చివరికి ఎవరో అడిగాడు భూబల్లా, ముల్లా నసరుద్దీన్ ఎక్కడ పోతున్నావు అంటే, నాకేం తెలుసు గాడిదని అడిగాను. గాడిదని అడగడం ఏమిటంటే, నేను పొద్దున్నుంచి దాన్ని మార్కెట్ వైపే తీసుకుపోవాలనుకున్నా, అది ఎంత గుంజినా రాలేదు, అందుకని దాని మీద ఎక్కి కూర్చున్నా, అది ఎటన్నా తీసుకుపోతే దాంతోపాటు ఎంజాయ్ చేస్తున్నాను. సో నువ్వెంత మనసుని నియంత్రిస్తే అది ఎంత స్ట్రాంగ్ అవుతుంది, నువ్వెంత మనసుని నియంత్రిస్తే అది నీ అంత ఎదురు తిరుగుతుంది. ఎంత మనసుని నియంత్రిస్తే అంత ప్రశాంతత వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ దానికి అగెనిస్ట్గా ఒక్క ఆలోచన వచ్చినా కూడా మనసు మొత్తం పడిపోతుంది. సో ఈ మనుషులు ఆశ్రమాల్లో అక్కడ ఇక్కడ నియంత్రణ ద్వారా సాధించే ప్రశాంత చిత్తం ఏదైతే ఉందో అది ఫేక్. ఒక్క మాటతో వాళ్ళ ప్రశాంత చిత్తం అంతా దూది పింజలాగా ఎగిరిపోతుంది. మరి అది ఇది ఫీల్ అవుతారు కదా, మా మనసు కంట్రోల్ అయింది. ఫీల్ అవ్వడం వేరే, నిజంగా నాలాంటి వాడి దగ్గరకు వస్తే తెలుస్తుంది. జస్ట్ నడుము గిల్లితే అయిపోయాయి, ప్రశాంతత గాలికి ఎగిరిపోతుంది. సో మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం గడిచింది. మళ్ళీ ఇద్దరి మధ్యన మళ్ళీ ఇంకొక చర్చ వచ్చింది. అంటే నువ్వు బలవంతం చేయనీయలేదు రమణ మహర్షిని, ఈజ్ ఎ ఫ్రీ బర్డ్, ఓన్లీ గౌరవంగా అడగవలసింది, ఇష్టం ఉంటే చెప్తాడు, లేకపోతే లేదు. ఎవరో వచ్చి అడిగారు, నాకు జవాబు చెప్పు, ఏమన్నా వెళ్ళిపోయాడు అంతే. ఎంత సింపుల్గా చెప్పాడు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో అతను అన్నాడు, అతనికి ఏమీ తెలియదు. ఈ విషయం వెళ్ళి రమణ మహర్షికి చెప్పారు.
ఏమీ తెలియదు అతను అనుకుంటున్నాడంటే నేను జవాబు చెప్తున్నానని అనుకున్నది అతనే, నాకేమీ తెలియదని అనుకుంటున్నది అతనే, నాకేమీ అన్నాడు. అనుకునే మనసు అనుకుంటూనే ఉంటుంది. బ్లేమ్ చేసేవాడు బ్లేమ్ చేస్తూనే ఉంటాడు, పొగిడేవాడు పొగుడుతున్నాడు. వాళ్ళకి విషయంతో పనిలే. ఆ తర్వాత మళ్ళీ సందర్భం వచ్చింది. నేను అడిగినప్పుడు అంత దూరం నుంచి ప్రయాణం చేసి వస్తే మీరు ఎందుకు జవాబు చెప్పారు అంటే, నేను జవాబు చెప్పాలని నేను నియమం ఉందా అని అడిగాను. ఇదేం స్కూల్ ఏమన్నా? రెండవది, నీకు నిజంగా జవాబు మీద ఆసక్తి ఉంటే ప్రశ్న అడిగి నోరు మూసుకొని కూర్చో. ఎట్లయితే నీకు అనిపించినప్పుడు ప్రశ్న అడిగినావో, నాకు అనిపించినప్పుడు జవాబు చెప్తా. అప్పుడు నువ్వు ఉన్నా చెప్తా, లేకపోయినా చెప్తా. నేను నీకు జవాబు చెప్తలేను, ప్రశ్నకి జవాబు చెప్తున్నా. నువ్వెవరు, నేనెవరు. ఆ తర్వాత రమణ మహర్షికి సచ్చిదానందకి మళ్ళీ చిన్న కాన్వర్జేషన్ వచ్చింది. అయ్యా, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి అని అన్నాడు. అప్పుడు రమణ మహర్షి అడిగిన ప్రశ్న అంటే, సందేహాలు ఉన్నాయా సంశయాలు ఉన్నాయా? సందేహాలు సంశయాలు అంటే వేరు వేరు. మనం అట్లా వాడుతున్నాం అన్నింటినీ. నేను కూడా అదే అనుకుంటున్నా. రెండు వేరు. రైస్ వేరు, బ్రౌన్ రైస్ వేరు. అన్నింటి రైస్ అనడానికి లేదు, దేని ప్రత్యేకత దానికి ఉంది. సందేహం అంటే నీకు ఏమాత్రం తెలియకుండా అడిగే ప్రశ్న. సంశయం అంటే నీకు కొంత తెలుసు, ఇంకొంత తెలుసుకోవాలని అడిగే ప్రశ్న. సందేహం అన్నప్పుడు ఒక చిన్న పిల్లవాడు అడిగే సందేహం, తనకేం తెలియదు. దేహం నుంచి సందేహం పుడుతుంది. సంశయం ఎక్కడి నుంచి పుడుతుంది? ఆశయం నుంచి సంశయం పుడుతుంది. అంటే నీ మైండ్లో ఆల్రెడీ ఒక చిన్న థాట్ ఉంది, ఆ థాట్కి ఒక చిన్న ఆరా కూడా ఉంది. అక్కడి నుంచి ఒక ప్రశ్న అడుగుతుంది. అంటే ఆల్రెడీ ఐ నో సంథింగ్. ఈ సంశయంలో ఎదుటి వ్యక్తిని అనుమానించడం ఉంది, సందేహంలో ఎదుటి వ్యక్తిని అనుమానించేది ఏమీ లేదు. సందేహంలో ప్రశ్న ఉంది, శుద్ధమైన జవాబు ఉంది. సంశయంలో ప్రశ్న ఉంది, కానీ సగం సగం ఉంది, హాఫ్ హార్టెడ్ క్వశ్చన్. అది ఎదుటి వ్యక్తి జవాబు 100% ఇచ్చినా నువ్వు 100% తీసుకో. నీకు ఎంత అవసరం అంత తీసుకుంటావు. అది ఇప్పుడు ఉదాహరణకి సందేహానికి సంశయానికి ఒక చిన్న అనాలజీ చెప్పొచ్చు. నీ ఇంట్లో అసలు ఏ పాత్రలు లేవు, ఏ వంట సామాగ్రి లేవు. అప్పుడు నువ్వు షాప్కి వెళ్తే నాకు వంట సామాగ్రి కావాలంటే సందేహానికి నువ్వు ఏది ఇచ్చినా తీసుకొచ్చుకుంటావు. సంశయం అట్లా కాదు, ఇంట్లో కొంత ఉంది కొంత లేదు. అప్పుడు షాప్కి వెళ్ళి మొత్తం ఉన్న తీసుకోను, నీకేం కావాలో అది ఏరుకుంటావు. తద్వారా నీకు ఒక డోలయమాన స్థితి ఉంటుంది. అప్పుడు ఆయన చెప్పాడు, సచ్చిదానంద మహర్షి, నాకు సంశయం లేదు, సందేహమే ఉంది, నాకు నిజంగా ఏమీ తెలియదు అన్నాడు. అయితే భేష్ అడుగు అంటే కొంచెం కొంచెం తెలిస్తే నేను చెప్పడం ఎందుకు, మంచి. సో నాకు మొత్తం తెలీదు అని. ఆ తర్వాత ఇప్పుడు మౌనమే ప్రధానమైతే అని రమణ మహర్షిని అడుగుతున్నాడు. ఒకవేళ మీరు మౌనంగా ఉంటున్నారు, సో మౌనమే ప్రధానమైతే ఈ అవతార పరమార్థం పూర్తి కాదు కదా. అంటే మీరు ఏ విషయం కోసం భూమి మీదకి వచ్చారో మీరు మౌనంగా ఉండిపోతే ఎట్లా? అప్పుడు మీ అవతారం పూర్తి కాదు కదా. అంటే అడిగాడు డైరెక్ట్గా ఎదురుగా, పూర్తి కాదు కదా, మరి మౌనాన్ని అందరూ అర్థం చేసుకోలేరు కదా అని అడిగిన మరుక్షణం రమణ మహర్షి అతన్ని కరెక్ట్ చేశాడు, క్వశ్చన్ చేశాడు. అంటే నేరుగా వస్తే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు దేవుడు నీకు నేరుగా లేడు, ఓన్లీ పటం ఉంది లేదా విగ్రహం ఉంది, అందుకని నీకు నోటికి వచ్చింది వాగుతున్నావు. నిజంగా దేవుడే వస్తే నీకు నువ్వు అట్లెందుకు పొగుడుతున్నావు, నేను అది కాదే అన్నాడు అనుకో. నువ్వు ఎందుకు అంత గంట కొడుతున్నావు, నాకు నచ్చడం లేదు తెలీదా నీకు అన్నాడు అనుకో. నువ్వు ప్రసాదం పెట్టావు, అది నేను తినడం తెలీదా నీకు. సేమ్ మనుషులతో ఎట్లా సంఘర్షణ వస్తుందో దేవుడితో కూడా అప్పుడు సంఘర్షణ వస్తుంది. నువ్వు వద్దుపో, నాకు పో, నువ్వు ఇక్కడి నుంచి పో, నేను చెప్పినట్టు వినడం లేదు. సో ఈధర్ నీకు చెప్పినట్టు వినే బానిస నీకు కావాలి, లేదా ఏమి పలకని ఒక వ్యక్తి కావాలి. ఈధర్ యూ నీడ్ ఎ డెడ్ పర్సన్ లేదంటే కంప్లీట్ గా వినేవాళ్ళు ఆర్ స్లేవ్. సో ఇప్పుడు రమణ మహర్షి స్లేవ్ కాదు. నువ్వు ఏ పిట్ట కథ అడిగినా పొంగిపోయాడు. అతనికి ఏ పర్వద్దు, ప్రతిష్టొద్దు, నీ ద్వారా వచ్చే గౌరవం వద్దు, అంత క్లియర్గా ఉన్నాడు. అప్పుడు మీ అవతారం ఒకటి ఎత్తారు, మీరు మౌనంగా ఉంటే ఎట్లా, మీ మౌనాన్ని అర్థం చేసుకోలేరు కదా అని అడిగితే రమణ మహర్షి చెప్పాడు, దీన్ని అవతారం అని నువ్వు అనుకుంటున్నావు, అది నీ మనోకల్పన కాదా? నన్ను అవతారం అని పిలుస్తున్నావు, నువ్వు మనోకల్పనలో ఉన్నావా లేదా? నువ్వు అట్లా ఆలోచిస్తున్నావు, అట్లా ఊహిస్తున్నావు. సో దీన్ని అవతారం అని నువ్వు అనుకుంటున్నావు. నేనేమన్నా నీకు చెప్పిన అవతార పురుషుడని? ఎవరెవరో చెప్పిన దాన్ని నువ్వు ఎందుకు నమ్ముతున్నావు అసలు? రియల్ క్వశ్చన్. ఈరోజు పొద్దున్నే జరిగింది. ఎవరో ఫోన్ చేసి, మీ యొక్క పాద పద్మాలకి నేను నా శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నట్టు మీరు మొక్కుకోండి. లేదు మీరంటే నాకు చాలా గౌరవం,
మీరు ఎన్లైటెండ్ మ్యాన్. నేను ఎవరు చెప్పారు నీకు? నేను ఎప్పుడన్నా చెప్పానా నీ దగ్గరకు వచ్చి? నేను చెప్పినప్పుడు నా గురించి నువ్వు ఎట్లా నిర్ధారణకు వస్తావు? అలాంటప్పుడు నువ్వు దేని గురించి అని నిర్ధారణకు వస్తావు? రాయిని చూసి బంగారం అంటావు, నీ ఇష్టం. నీ బోర్డు ఇల్లుని చూసి ప్యాలెస్ అంటావు, నీ ఇష్టం. నిర్ధారణకు రాకు. నేను ఏదన్నా చెప్తే దాన్ని పట్టుకో. నేను చెప్తున్నా అసలు ఎన్లైటన్మెంట్ అవడం అన్నది అబద్ధం. ఏ వ్యక్తి ఎన్లైటెండ్ కాడు. ఇది దాని యొక్క వ్యాఖ్య. నిజంగా నువ్వు వస్తే దానికి సరైన జవాబు ఉంది, కలిసినప్పుడు చెప్తా. కానీ ఇప్పుడు నీ ఊహని పక్కన పెట్టి నాతో మాట్లాడని చెప్పిన ఆ తర్వాత అతను మామూలు సాదాసీదా మనిషిగా మాట్లాడాడు. కానీ జనాలు ఏం చేస్తారు, ఎవరన్నా అట్లంటే పొంగిపోతారు. పొంగిపోయినావు అంటే వాన్ ట్రాప్లో నువ్వు ఇరుక్కున్నావు. నేను నాకు అదే వచ్చింది. జస్ట్ ఎవరైనా చెప్తే గురువులు వాళ్ళు పొంగిపోవడం, లేదంటే ఇంకా స్ట్రెంగ్త్ పెరిగిపోతుంది. సో ఆ చెప్తాను అవసరం లేదు, ఏది ఉందో అది చూడు. నేను సాదాసీదా మనిషిని, సాదాసీదా జీవితం బాగుంది. ఈ సంసారంలో ఉంటూ ఏది పట్టకుండా ఉండటం చాలా బాగుంది. నేను నియంత్రించాలంటే ఎంతసేపు? నాకు ఇట్లా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు నా చుట్టూ ఉండాలంటే 6 నెలల్లో అంతా సర్దుకుంటుంది. నాకు జీవితంలో ఏ సమస్య రాకుండా చూస్తే 10 మందిని పెట్టుకుంటే సరిపోతుంది. ఎవడన్నా నాకు సమస్య క్రియేట్ చేయడానికి వస్తే మక్కలు ఇరగదని బయటకు పంపించేవాళ్ళు ఉన్నారనుకో, ఎవడు నా జోలికి కూడా రాడు. అది కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, లేకపోతే పరాయివాడు ఎవడైనా సరే. నేను అందరి మధ్య కావాలని ఉంటున్నా. ఎవరెవరు ఏమంటారో చూడడం వల్ల వాళ్ళ మనసు తెలుస్తుంది, వాళ్లకు తెలుస్తుంది వాళ్ళ మనసు. అదర్వైజ్ నీ మనసు నీకు ఎప్పటికీ తెలియదు. పాడితే తెలుస్తుంది ఎన్ని తప్పులు పాడుతున్నావు, లేకపోతే ఎట్లా తెలుస్తుంది? సో నేను అందరినీ పాడనిస్తున్నా, పాడుకోండి. కొంత చెప్పే ప్రయత్నం చేస్తా, కొన్నిసార్లు మౌనంగా ఉంటా. బట్ ఓవరాల్గా 2వ, 3వ, 5వ, 10వ చెప్పి అక్కడితో ఆగిపోవడం, అంటే ఎక్కువసార్లు చెప్పేది కాదు. సో మరి నేను అవతారం అని నీకు ఎవడు చెప్పిండు? నేను ఎప్పుడు చెప్పలేదే. సచ్చిదానంద నువ్వు ఎందుకు అట్లా అనుకున్నావు అన్న తర్వాత, ఈ అవతారము దీనికి పరమార్థం కల్పించిన వారు ఎవరు? నువ్వే. నువ్వు అనుకుంటున్నావు నేనేదో పీక నీకు వచ్చిందని. నేను ఎప్పుడు చెప్పలేదే. నేను నా తిప్పాలి, నేను కొండ మీద కోతిలాగా ఉంటున్నా. పప్ప అంటే ఫీల్ అది మనసులో నుండి కూడా వస్తుంది కదా, ఎవరిది వినకుండా. అలా రాదా? సమాచారం నుంచి ఫీలింగ్స్ అన్నీ వస్తాయి. సమాచారం యొక్క నీలో సమాచారమే లేకపోతే నువ్వు విషయాన్ని జస్ట్ విషయంగా చూస్తావు అంతే. దీని తర్వాత ఒక చిన్న విషయం చెప్తాను నీకు, రియల్గా జరిగింది. ఇప్పుడు రమణ మహర్షి అన్న మాట వీడియో వినే వాళ్ళంతా గుర్తుపెట్టుకోండి. అతను ఏమన్నాడంటే, నేను ఒక సామాన్యమైన రమణునిగా మీరు నన్ను గుర్తించినట్లయితే అప్పుడు నీకేమైనా అర్థమవుతుంది. ఒక సాదాసీదా మనిషిగా చూడు నన్ను. నాకు ఒక విషయం అర్థమైంది, నేను హాయిగా ఉన్నా. ఆ విషయం అర్థం చేసుకోవడానికి నువ్వు రా. అంతేగాని ఈ విశేషణాల మాయలో ఎందుకు పడుతున్నావు? డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లయితే రిపోర్ట్ చేస్తావో నీ రోగాన్ని, అట్లా గురువు దగ్గర నీ సమస్యను రిపోర్ట్ చేయి. డాక్టర్కి హారతి ఇయ్యకు, డాక్టర్కి నువ్వు భజన చేయకు, అది వేస్ట్. డాక్టర్కి ఒక జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని మెడిసిన్ రాయించుకొని ఇంటికి వెళ్ళిపో. ఇప్పుడు నీకు వచ్చిన రోగాన్ని నువ్వు కపోల కల్పనలు చేసి గొప్పగా చెప్పకు, చచ్చిపోతావు. ఉన్నది చెప్పు. ఇప్పుడు ఈ రమణ మహర్షి చెప్పిన కాంటెక్స్ట్ సమస్త మానవ జాతికి సంబంధించింది. ఇప్పుడు ఒక సూపర్ స్టార్ మనవడు ఉన్నాడు, అప్పుడే పుట్టాడు వాడు. అతనికి తెలియదు కదా సూపర్ స్టార్ అని. అందుకని తంతున్నాడు గుండెల మీద, అంటున్నాడు. ఎవరెవరో వచ్చి ఇతనికి ఏదో అవార్డు వేస్తుంటే, రా తాత ఇంటికి పోదామంట. సో ఒక పెద్ద సినిమా హిట్ అయింది, ఆ ఫంక్షన్ గురించి ఇంట్లో మాట్లాడుకుంటుంటే వీడు చాక్లెట్ కావాలని ఏడుస్తున్నాడు. అందరు అంటున్నారు అసలు ఒక సూపర్ స్టార్ మనవడు ఎట్లా పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు చూడు. అసలు మీ తాత ఎంత గ్రేట్ నీకు తెలుసా? పోపే గుట్లే, నాకెందుకు, మా తాత ఎంత గ్రేట్ అయితే. తాత నువ్వు రా తాత బయటికి పోదాం. ఇది వాడి సహజ స్థితిలో అట్లా ఆడుకుంటున్నాడు. హఠాత్తుగా అతనికి తెలిసింది ఒక పర్టికులర్ ఏజ్లో మా తాత అతిపెద్ద సూపర్ స్టార్. దాంతో వీడు తాతను చూస్తే ఒళ్ళు భయం వేస్తుంది. అప్పుడు తాత ఏం చెప్పాడు, అందరూ చూసినట్టు నువ్వు నన్ను చూడక్కర్లేదు, నేను తాతనే. దాంతో మళ్ళీ భయం పోయింది. ఇప్పుడు రమణ మహర్షి చేస్తున్న పని అది. నువ్వు నాతో అదే చెప్పినావు. ఎవరెవరో ఏమో అనొచ్చు, నా గురించి నీకు అబద్ధాలు చెప్పొచ్చు, కపోల కల్పనలు చెప్పొచ్చు, వాళ్ళ ఇమాజినేషన్ చెప్పొచ్చు, భగవాన్ అనొచ్చు, అవతార పురుషుడు అనొచ్చు, ఇంకా ఈ ప్రపంచం లాంటి గొప్ప వ్యక్తి. అవన్నీ నువ్వు ఎందుకు నమ్ముతున్నావు? దానివల్ల నీకేం వస్తుంది? ఇది సెకండ్ కాన్వర్జేషన్ అయిపోయిందా? ఇప్పుడు రియల్ కాన్వర్జేషన్. ఇప్పుడు
సచ్చిదానంద ఇంకొన్ని ప్రశ్నలు వేయాలని వచ్చాడు. అక్కడే ఉన్నాడు అరుణాచలంలో, పోవట్లే ఇంటికి. ఏమిటి, ఏం కావాలి నీకు అని అడిగాడు. సెకండ్ మూడో కాన్వర్జేషన్. ఏం కావాలి నీకు అని అడిగితే, నాకు శివపురాణం గురించి, నమ్మ అల్వార్ల గురించి, నంబ్యార్ల గురించి, నాయనార్ల గురించి ఇట్లాంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అంటే రమణ మహర్షి అడిగింది, ఇవన్నీ తెలుసుకొని ఏం చేద్దామని. అది తెలుసుకున్న తర్వాత ఏమిటని చెప్పు. తెలుసుకున్న తర్వాత ఏమిటి అంటే, నాకు ఏం పాల్పోవడం లేదు, ఏదో ఒకటి తెలుసుకోవాలి కదా. అంటే ఏదో ఒకటి తినాలని ఏది పడితే తినకు, తినకుండా దట్ ఈస్ హెల్త్. అంతేగాని ఆకలి ఉంది కదా అని చెత్త తినకు. అట్లా ఇప్పుడు వాటిని తెలుసుకోవడం వల్ల నీ సమస్య ఎట్లా క్లియర్ అవుతుంది. కొత్త సమాచారం పోగు చేసుకుంటావు కానీ అసలు నీకు ఏం కావాలో చెప్పు. అప్పుడు రియల్ పాయింట్కి వచ్చాడనమాట. మీ దగ్గర శిష్యరికం చేసి ఇక్కడే తనువు చాలిద్దామని వచ్చాను అన్నాడంట. ఎమోషన్ అయిపోయింది. నాకు ఇవన్నీ ఏమొద్దు సార్, నేను ఏం అడిగినా మీరు అడ్డమంటే తిడ్డమంటున్నారు, ఏం చెప్పట్లేదు, తిరిగి ప్రశ్నిస్తున్నారు, నాకు మీరు గురువుగా నచ్చారు, నేను ఇక్కడే తనువు చాలిద్దాం అనుకుంటున్నాను అంట. అంటే అంత అవసరం ఏముంది ఇక్కడే తనువు చాలించేంత అంటే వై? సో ఎవరైతే అర్హత ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడో అట్లాంటి వ్యక్తిని రమణ మహర్షి తిరిగి ప్రశ్నించేవాడు, మిగతా అందరికీ ఏం చెప్పేవాడు కాదు. ఇప్పుడు వైలినైనా అంతే, ఎవరికైతే నేర్చుకునే శక్తి ఉందో వాడికి దెబ్బలు పడతాయి, వాడికి ఎక్కువ సవరణలు చెప్పబడతాయి. ఒక నేర్చుకుని వాడు ఉన్నాడు, బాగుంది పో పో అని పంపించేస్తారంతే. వాడికి చెప్పి వేస్ట్. వాడిలో ఏ విధమైనటువంటి జిజ్ఞాస లేదు, పట్టుకునే శక్తి లేదు. ఒకసారి మా క్లాస్లో ఏదో వాయిస్తున్నప్పుడు అందరూ వాయిస్తుంటే రియల్గా నేను క్లాస్లో జాయిన్ అయిన 1 year నేను గుర్తించిన దాన్ని. అంటే ఒక మాస్టర్ ప్రవృత్తి ఎట్లా ఉంటుంది. అక్కడ ఉన్న 100 మంది ఉన్నారు, ఎవరెవరో అంతా చాలా తప్పులు తడగడగా వాయించే వాళ్ళు ఉంటారు. అందులో ఒక విద్యార్థి అప్పటికే 15 ఏళ్ళుగా నేర్చుకుంటున్నాడు. ఒక చిన్న స్ట్రోక్, ఈ చిన్న ఒక నోట్, అది ఇప్పుడు ఎన్నిసార్లు వాయించిన ఎగ్జాక్ట్ శబ్దం వస్తుంది చూడు. ఇప్పుడు ఎక్కడి నుంచి అక్కడికి వస్తా. ఈ నోటు అందరూ వాయిస్తున్నప్పుడు ఒక సీనియర్ డిసైపుల్ 14 ఏళ్ళుగా వైలిన్ సాధన చేస్తున్నవాడు తప్పు వాయించాడు. అది పడదట తప్పు. అసలు సార్ అసలు ఇట్లా చూసాడు, ఇట్లా ఎంత సీరియస్ చూశాడంటే అసలు తదేకంగా 1 నిమిషం పాటు చూసింటాడు. స్ట్రైట్ ఇన్ టు హిజ్ ఐస్, ఒక్క మాట లేదు, ఏమీ లేదు, ఇట్లా చూశాడంత. ఇట్లా వాడు అసలు ఏమనలేదు, తలదించుకొని కూర్చున్నాడు. అంటే అతనికి తెలిసిపోయింది కదా, అది ఇద్దరికి తెలుస్తుంది. బ్యూటీ అదే. ఏమీ రానివాడు 100 తప్పులు చేసినా నవ్వుతాడు, తెలిసిన వాడు తప్పు చేయడానికి లేదు. ఇప్పుడు మనసు ప్రవృత్తి తెలియదు ఒక పిచ్చివాడికి, వాడు ఏమేమో చేస్తాడు, ఎవడేం తప్పు పట్టడే. ఒక పిచ్చివాడు వచ్చి రాయి ఇసిరేసి అద్దం బల కొట్టాడు, ఎవరు తప్పు అనుకోరు. పిచ్చివాడైనప్పుడు వాడికి తెలియదు, చిన్నపిల్లవాడికి తెలియదు. వాడు బాటిల్ ఎత్తి కింద వేసాడు, చిన్నపిల్లవాడికి అది తెలియదు. తెలిసిన వాడు బాటిల్ ఎత్తేసిన అనుకో, దెన్ దట్ ఇస్ కన్సిడర్డ్ ఎ మిస్టేక్. ఇప్పుడు రమణ మహర్షి సచ్చిదానంద అనే వ్యక్తిని ప్రశ్నించడానికి కారణం అతనికి యోగ్యత ఉంది కాబట్టి, అతనికి ఆలోచించే శక్తి ఉంది కాబట్టి. సో నేను నా శరీరాన్ని ఇక్కడే తనువు చాలించి నేను మీ దగ్గర గురువు శిష్యుడిగా ఉండిపోవాలనుకుంటున్నా, మీరే నా గురువు అని డిక్లేర్ చేస్తే అంత అవసరం ఏముందబ్బా. అంటే నా కాళ్ళ దగ్గర ఎందుకు, అంత ప్రత్యేకత ఏమిటి అని అడిగింది. సరే నేనే ఎందుకు అని అడిగితే మళ్ళీ చెప్పాడంట, మీరు పూర్తిగా సంపూర్ణ తపశ్శక్తి సంపన్నులై ఒక తేజో విరాజమానమై అద్భుతమైన ఒక దివ్య పుంజంలో నాకు కనిపిస్తున్నారు. ఒక ప్యూర్ లైట్ చూస్తున్న మీలో. ఈ కాంతి ఆ కాంతిలో కలిసిపోవాలని నా కోరిక. ఎంత బాగుంది, ఎంత ఉదాత్తమైన ఆలోచన. చాలా బాగుంది. మళ్ళీ రమణ మహర్షి మళ్ళీ డొక్కలు పొడిచండి. సో అదే అట్లా అన్నప్పుడు రమణ మహర్షి మళ్ళీ సో ఏమి ఇక్కడ దివ్యకాంతి ఇక్కడ తప్ప ఎక్కడ కనిపిస్తలేదా నీకు?
సరే, నీ కాంతి నా కాంతిలో కలుపు బాగుంది, కానీ ఆ కాంతి ఇక్కడే కనిపిస్తుంది, ఇంకేడా కనిపిస్తలేదా నీకు? అంటే అంత బ్లైండ్ అయిపోయినావా? లేదా ఈ కాంతిని మాత్రమే చూస్తున్నావా? ఏమిటా కాంతి? సో ఈ శరీరాన్ని ఆధారం చేసుకుని ఈ శరీరం ద్వారా వచ్చే కాంతి సత్యం అని నమ్ముతున్నావా నువ్వు? దీని మెరుపుని చూసి అందం అనుకుంటున్నావా? దేన్ని చూస్తున్నావు అసలు? దేన్ని నువ్వు పట్టుకుంటున్నారు అసలు? ఏమిటది చెప్పు అని. అప్పుడు నేను మళ్ళీ ఇవన్నీ కాదు సార్, నేను సంపూర్ణ శరణాగతితో మీకు సరెండర్ అవ్వాలనుకుంటున్నాను, మీరు నన్ను అనుగ్రహించండి సార్, నాకు ముక్తిని ప్రసాదించండి. అప్పుడు రమణ మహర్షి కాస్త మౌనం ఉండి కొద్ది రోజులు ఆగు అని చెప్పి వెళ్ళిపోయాడంట. కొద్ది రోజులు సాగని, ఇంకా ఆయన తిరుగుతుంటాడు, ఆయన డ్యూటీ, ఆయన పనులు ఆయన కొండ మీద పోతాడు, విరూపాక్ష గోలో కూర్చుంటాడు, కిందికి వస్తాడు, ఆ రాయి మీద వచ్చేటప్పుడు రాయి మీద కూర్చుంటాడు, ఎవరో భోజనం పెడితే తింటాడు. అతని సహజ జీవితాన్ని జీవించాడు, అసలు ఏ బరువు లేదు, ఏ తనావు లేదు. సో కొద్ది రోజులు సాగని చెప్పాడు. అతను ఏం కోరుకుంటాడు? ముక్తి కోరుకుంటున్నాడు, శరణాగతి కోరుకుంటాడు, అనుగ్రహం కోరుకుంటున్నాడు. 6 నెలలు గడిచింది. 6 నెలలు అక్కడే ఉన్నాడు. రమణ మహర్షి అతనితో మాట్లాడలే, అతను రమణ మహర్షి దగ్గరికి రాలే. ఎన్నిసార్లు పోతావు? ఒక రైట్ పర్సన్ ఉన్నాడు అనుకో, ముఖ్యమంత్రి లాంటి వాడు, ఒక ప్రధానమంత్రి, నువ్వు అపాయింట్మెంట్ ఇస్తానా పో, పర్పస్ ఉంటేనే పోవడానికి వస్తుంది, ఉత్తగా పోవడానికి రాదు. నీకు కరెక్ట్ తెలియాలి, లేకపోతే నీకు ఇజ్జత్ పోతుంది అందరి ముందర. 1000 మంది చూస్తుంటారు, మాట్లాడు. అందుకే స్టేజ్ ఎక్కాలంటే భయం, అందరిని ఎదిక్కి చూస్తున్నారు కాబట్టి మాట్లాడారు. ఇంట్లో అడ్డగోలుగా మాట్లాడతారు, స్టేజ్ ఎక్కి మాట్లాడుకో. నిజంగా క్లారిటీ ఉన్నాడు, ఇంట్లోనూ మాట్లాడతాడు, బాత్రూంలో మాట్లాడతాడు, ఫోన్లో మాట్లాడతాడు, స్టేజ్ ఎక్కి మాట్లాడతాడు, వాడికి ఏం ప్రాబ్లం లేదు, క్లియర్ మైండ్. 6 నెలలు గడిచింది. రమణ మహర్షి ఆశ్రమంలో కూర్చున్నాడు. మళ్ళీ సచ్చిదానంద వచ్చిండు. వచ్చి ఏమన్నాడు, ఒకసారి మా ఊరు వెల్లూరుకి వెళ్ళి వస్తాను అన్నాడు. వాళ్ళ ఊరి పేరు వెల్లూరు. ఒకసారి వెల్లూరుకి వెళ్ళి వస్తాను అన్నాడు. దీని గురించే నేను వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు ఈ మాట అంటావా అని. అంటే 6 నెలలు వెయిట్ చేసిన రమణ మహర్షి కూడా సరైన సందర్భం వస్తే, ఇది జెన్ పద్ధతి. ఇది అంటే సరైన ప్రాక్టికాలిటీతో ఒత్తడం, ఎదుటి వ్యక్తికి అర్థం చేయించడం. ఉత్తుత్తగానే అర్థం చేయించిన. ఇప్పుడు రొట్టె ఎట్లా కాల్చాలి నీకు 100 గంటలు చెప్పిన అర్థం కాదు, రొట్టె కాలుస్తూ చెప్పాలి నీకు. నువ్వు కాలుస్తున్నప్పుడు ఒక్కటి కొడితే అర్థమవుతుంది. ఒకసారి ఇట్ట తిప్పి ఇట్లా కాల్చు, పడతాయి దెబ్బలు, వస్తున్నా నేను, అర్థమైపోతుంది. ఏ 100 వ్యాఖ్యలు అక్కర్లే. ఆధ్యాత్మికత అంతా ప్రాక్టికాలిటీ పోయి ఉత్త స్పిరిచువల్ డిస్కషన్లో పడ్డారు. సత్సంగం అనేది కూర్చొని జోలు పెట్టేది కాదు. నాకు ఇట్లా అయింది, నీకు ఎట్లా అయింది, అవునా ఈయన, ఇది కాదు సత్సంగం అంటే. సత్సంగం యొక్క మూల సూత్రం సత్సంగం నుంచి తొందర బయటపడ్డమే. మనుషుల యొక్క సత్సంగం నుంచి పోయి నీ సంగమంలోకి రావాలి. సత్సంగం యొక్క మూల సూత్రం అది. సత్సంగం అంటే మంచి మనుషులతో ఉండడం కాదు, సత్యముతో సంగమించడం. నువ్వు దాంతో ఉండు, మనుషులతో కాదు, మనుషుల మాటలతో కాదు. సరే, ఇప్పుడు అతను వేరే ఊరికి వెళ్ళొస్తా అంటే, సరే ఇందుకోసమే ఆగినా అని రమణ మహర్షి ఇప్పుడు కొన్ని మాటలు చెప్పాడు అనమాట. సో వెల్లూరు వస్తాను అంటే, ఊరు వెళ్ళొస్తానంటే ఏం చెప్తున్నావు? భార్య దగ్గరికి వెళ్ళొస్తాను, పిల్లలు ఉన్నారు, అక్కడ కొంచెం పొలం ఉంది చూసుకొని వస్తాను, అదే కదా అంటే. అవును అని చెప్పాడంట. మరి ఈ 6 నెలలు ఇక్కడ ఉండి వాళ్ళని బాధించి నువ్వేం సాధిస్తావు? 6 నెలల తర్వాత పోవాలనిపించింది నీ మనస్సు, సంవత్సరం తర్వాత పోవాలనిపిస్తుంది, నా అనుగ్రహం పొందినా పోవాలనిపిస్తుంది. పోవలసింది మనసు కదా. ఇప్పుడు సరే, నేను నీకు ముక్తిని ప్రసాదించిన, నీ అనుగ్రహాన్ని కటాక్షించిన, నువ్వు ఇక్కడ హాయిగా ఉన్నావు. మరి నీ భార్య పిల్లలు బాధపడుతుంటే నువ్వు హాయిగా ఎట్లుంటావు? ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడిగాడంట. మరి ఇట్లాంటి తపస్సు ఎందుకు చేస్తున్నావు అంటే, అదంతా నచ్చక, అది ఎట్లా వదిలించుకోవాలని తెలియక నువ్వు ఈ తపస్సు అనే ఒక డ్రామా ఆడుతున్నావు. అక్కడే ఉండి నువ్వు అదంతా చేయవచ్చు అని చెప్పాడంట. ఏదేమైనా మీ అనుగ్రహం కావాలి అంటే, అనుగ్రహం ఉంది కాబట్టి ఇంతసేపు నీతో మాట్లాడుతున్నా. అందరి అనుగ్రహం అందరి మీద ఉండాలి. ఇప్పుడు మన ఇద్దరం ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నాం, అనుగ్రహానికి ఒక గొప్ప ఎగ్జాంపుల్. ఆ పై కప్పు అనుగ్రహం వల్ల మాట్లాడుతున్నాం. ఆ కప్పు అనుగ్రహం కాకుండా ఆగ్రహమే చేసింది అనుకో, ఇద్దరం పోతాం. సో మన ఇద్దరం మాట్లాడుకోవడానికి ఈ భూమి కదలకుండా తిరుగుతుంది. మన మీటింగ్ డిస్టర్బ్ అవ్వడం భూమికి ఇష్టం లేదు. మన ప్రభుత్వ యంత్రాంగం అంతా మన మీటింగ్, మన యూట్యూబ్ రికార్డింగ్ డిస్టర్బ్ కాకుండా, కరెంటు తీయకుండా మనకు సహకరిస్తున్నారు.
మన ఇంటి ఓనర్ వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎక్కడ శబ్దాలు చేయకుండా మనకు సహకరిస్తున్నారు. ఎంతోమంది సహకారం ఉంటే ఒక వీడియో రికార్డ్ అవుతుంది. జస్ట్ నువ్వు బోడీ బటన్ నొక్కితే కాదు, ఇంతకుముందు ఎవరో మాట్లాడితే అయిపోయింది. సో ఎన్నింటి అనుగ్రహం వల్లనో ఈ విగ్రహం నిలబడ్డది. సో అనుగ్రహం ఎప్పటికీ ఉంది, నువ్వు కోరుకున్న ఉంది, కోరుకోకపోయినది పో అన్నాడు. అయితే ఇక్కడ విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంది నేను చెప్పాలనుకున్నది అంటే, తను తపస్సు చేయాలనుకున్నాడు కానీ తన తపస్సుకు తనే భంగం కలుగజేసుకుంటున్నాడు తనకున్న పూర్వధారణల వల్ల. ఎట్లా, నేను అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చేస్తా అని చెప్పినవాడు మళ్ళీ ఊరు వెళ్ళి భార్యను చూసి వస్తా అంటున్నాడు. 6 months అంటే మైండ్ యొక్క మూల స్వభావం ఇది, ఇటు అటు. నువ్వు ఒకటి కోరుకున్నావు, ట్రై చేసి పొందలేదా, అసలు అవసరం లేదు పో అని ఇంకొదికిపోతుంది. కొన్ని ట్రై చేస్తూనే ఉంటాయి, అట్లా ఉండదా? అట్లా ఎప్పుడు చెయ్యవు. అందుకే వయోపరిమితి పెట్టరు, లేకపోతే 70 ఏళ్ళు వచ్చిన ఉద్యోగాలు కాదు. వయోపరిమితియా? ఏజ్ లిమిట్. 35 ఏళ్ళ వరకు జాబ్ ట్రై చేయొచ్చు అని పెట్టారనుకో. అలా పెట్టకపోతే 65 ఏళ్ళు కూడా టైం పాస్ చేస్తూనే ఉంటారు. ఇంకా గవర్నమెంట్ డబ్బు వేస్ట్ అయిపోతుంది, తర్వాత ఎగ్జామ్ మిషనరీ వేస్ట్ అయిపోతుంది, పేపర్లు వేస్ట్ అవుతాయి, ఏది పడితే అది రాసి వస్తావు, ఈసారి కాకపోతే నెక్స్ట్ ఇయర్ రాస్తలే అంటావు. అట్లాగే వివాహానికి వయోపరిమితి పెట్టారు, ఒకే ఒక్కదానికి వయోపరిమితి లేదు ఆత్మజ్ఞానానికి. అంటే నువ్వు ఆనందంగా ఉండటానికి వయసుతో సంబంధం లేదు. నువ్వు కొండలెక్కాలన్నా వయసుతో సంబంధం ఉంది, ఉద్యోగం తెచ్చుకోవాలన్న వయసుతో సంబంధం, బఠానీలు నమలాలన్నా వయసుతో సంబంధం ఉంది. ప్రతిదానికి. ఇప్పుడు నాయనమ్మకు బటన్ ఇచ్చామనుకో 3 days అవుతుంది నవ్వడానికి, టైం పడుతుంది. సో బఠానీ ప్రాబ్లం లేదు, బఠానీ ఎప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది. ఆ బఠానీ నవిలే వ్యక్తి కొంచెం దెబ్బతిన్నాడు అంతే. సో ఈ పుస్తకంలో చాలా ఇంట్రెస్టింగ్, ఇంకొక చిన్న ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ఉంది, చెప్పి ముగిస్తా. ఇక్కడతో అయిపోయింది. సో రమణ మహర్షి ఎవరిని సాటిస్ఫై చేయడానికి ఏమీ చెప్పలేదు. ఇప్పుడు నేను ఎంచుకున్న మార్గం కూడా అదే. నువ్వు ఒక రకంగా చెప్తే మెల్లగా జనాలను మనం మాయ చేయొచ్చు, అది కానీ కాదు. నువ్వు జీవితకాలం ఏకాంతంగా ఉండడానికి నిర్ణయించుకో, నీ సత్యంలో నువ్వు ఉండిపో. నువ్వు చెప్పేది అసత్యము, నువ్వు చెప్పేది బాగుంది బాగాలేదు అనేది అంతా జనాలు వాళ్ళ మనసును బట్టి ఏదైనా చెప్తా ఉంటారు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. నీ అంతకు నువ్వు దేన్ని ఎవరిని ఏది అడగడం లేదు, నీ అంతకు నీవు ఎవరిని ఏ ప్రశ్నించడం లేదు, నీవు ఎప్పుడు ఒక సమస్య సృష్టించలేదు. అదే ముక్తి అంటే. నీవెప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది కలిగించలే, నువ్వు ఎప్పుడు ఎవరిని ఏ ప్రశ్న అడగలే, నువ్వు ఎప్పుడు ఎవరిని ఏ బ్లేమ్ చేయలే, నువ్వు ఎప్పుడు ఏ గొడవ మొదలు పెట్టలే, నువ్వు ఎప్పుడు ఎవరికి ఏ విధమైన ఇబ్బంది కలగజేయలే, నువ్వు ఎప్పుడు ఏ కొత్త సమస్య నువ్వు క్రియేట్ చేయలేదు. తద్వారా ముక్తిలో ఉన్న మనసు వ్యవహారం అట్లుంటుంది. మిగతా వాడు ఆక్షేపిస్తాడు, వాడు బ్లేమ్ చేస్తాడు, వాడు సమస్య క్రియేట్ చేస్తాడు, వాడు తిడతాడు. ఒకవేళ ఇతను మాట్లాడితే ఇతన్ని తప్పుపడతాడు, కానీ ఇతనికి తనెవరో తెలుసు కాబట్టి ఒకవేళ మనిషిగా వాక్కును వాడి కొంత సర్దు చెప్పే ప్రయత్నం చేసినా అంతర్గతంగా అతను ఏమీ గాయపడడు. ఎందుకు? అతనికి 100% తెలుసు కాబట్టి. ఇంకో చిన్న ఇన్సిడెంట్ ఉంది పుస్తకంలో. మనం చెప్పిన డిస్కషన్కి బియాండ్గా రమణ మహర్షి యొక్క నేచర్ ఏమిటి అంటే, ఒక సాదాసీదా మనిషి. అసలు మనుషులు వస్తేనే ఇట్లా రకరకాల ప్రశ్నలు వేసి ఒక్కోసారి ఏమి చూడకుండా చాలా మొరటువాడు, అంటే కఠినమైన మనిషి అతను. తలదిప్పి కూడా చూడు. ఆహా, నువ్వు ప్రాధేయపడ్డా, నువ్వు ఏడ్చినా, నువ్వు తల గోడ గుద్దుకున్నా, 100 మందికి చెప్పిన అసలు చూడండి నీదికి. అసలు ప్రశ్న ఒకటే, నాకేం సంబంధం? ఎవరో ఏడిస్తే మీకోసం వచ్చింది, ఏడుస్తుంది, మీరు ఎందుకు తలదిప్పి చూడరు అని అడుగుతారు కదా. రమణ మహర్షి చెప్పాడు, ఏడవటం ఆమెకు అలవాటు, నాకేం సంబంధం. ఇప్పుడు నన్ను కారణం చూపి ఏడుస్తుంది, అంతకుముందు వాళ్ళ ఆయనను కారణం చూపి ఏడ్చింది, అంతకుముందు ఇంకెవరినో కారణం చూపి ఏడ్చింది, ఒకసారి సినిమా టికెట్ దొరకలేదని ఏడ్చింది. ఏడవడం ఆమెకు అలవాటు అయిపోయింది, నాకు సంబంధం లేదు దాంతో. ఎందుకు వచ్చిందో అది అడగడానికి ఏడుపుకి ఏం సంబంధం? సరే, నేను 4 రోజులు చూడలేదు, తనకి ఎంత ఈగో ఉందంటే తను రాగానే చూడాలి ఎవరైనా. అదే వైఖరి తను బాధిస్తుంది. ఫస్ట్ అది మానుకోమని చెప్పండి ఆమె. ఇక్కడ ఎవరు ఆమె బానిసలు లేరు. తను రాగానే చేతులెత్తి ఏం కావాలి మేడం మీకు అని చెప్పడానికి. వీఆర్ నాట్ రన్నింగ్ ఎన్ ఇన్స్టిట్యూషన్ హియర్. సో ఇప్పుడు ఇది ఎవరన్నా సమాజంలో అట్లా బిహేవ్ చేస్తే తిడతారు. రమణ మహర్షి అలాంటి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నాడు కాబట్టి చెల్లుతుంది. ఇప్పుడు నాకు కొన్ని గ్రౌండ్స్ ప్రిపేర్ చేసుకున్నాడు, నా ఆటలు నడుస్తున్నాయి, అందరికి నడవవి.
నిజంగా మా ఇంట్లోనే సరైన వ్యక్తులు లేరు అనుకో, ఇలా నేను మాటలు మాట్లాడితే ఏం మాట్లాడినవురా, ఏం మాటలు అవి, బంధువుల్లో మా ఇజ్జత్ పోతుందంటే. సో అవన్నీ క్లియర్ అయినాయి కాబట్టి నేను నాకు నచ్చిందంటే యథేచ్ఛగా పనిచేస్తున్నాను. సో రమణ మహర్షి ఒకసారి కూర్చున్నప్పుడు పెద్ద వర్షం పడ్డది. ఆ వర్షం పడ్డప్పుడు ఒక ఉడత చచ్చిపోయింది. అది 2 చిన్న చిన్న ఉడత పిల్లల్ని కన్నది. ఆ ఉడత పిల్లల్ని రమణ మహర్షి తీసుకొచ్చి వాటిని తుడిచి ఒక బట్ట తీసుకొచ్చి ఆ బట్టలో పడి ఉడతల్ని పడుకోబెట్టి ప్రతిరోజు వాటికి చిన్న సూది లాంటిది, ఒక కట్టెపుల్ల లాంటిది తీసుకొచ్చి పాలు అందులో అద్ది మెల్లగా వాటి నోట్లో పెట్టి, ఇదంతా జనాలు చూస్తున్నారు. ఇప్పుడు జీవితంలో లక్ష్యం ఉన్నవాడు ఇవి చేయడు. ఏ లక్ష్యం లేనివాడు, ఇప్పుడు చాలామంది అడుగుతారు ఎవరు వచ్చినా ఎందుకు కలుస్తారంటే నాకు లక్ష్యం లేదు కాబట్టి అని చెప్తారు. చాలామందికి అర్థం కాదు ఈ జవాబు. నీకు అర్థమైందా పోనీ? లక్ష్యం లేదు. ఎవరు వచ్చినా కలవడానికి కారణం నాకు లక్ష్యం లేదు కాబట్టి. నాకు ఒక యాంబిషన్ ఉందనుకో, అప్పుడు నాకు ఉపయోగపడే వాళ్ళని కలుస్తాను. ఇప్పుడు నాకు లక్ష్యమే లేదు కాబట్టి నేను ఎవరిని కలిసినా ఒకటే, అందరినీ సమానం. లక్ష్యం వచ్చిందా నువ్వు అందరినీ సమానంగా చూడలేవు. అప్పుడు నీకు ఉపయోగపడేది, ఇప్పుడు నేనే పెద్ద లక్ష్యం పెట్టుకున్నా, పెద్ద ఆశ్రమం కట్టాలని ఏదో పెట్టుకుని అనుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా వచ్చారనుకో, టైసన్ చెప్తా డబ్బున్న వాళ్ళు ఎవరో చూడు, వాళ్ళతో మాట్లాడుతాం. మిగతా వాళ్ళందరికీ ఓన్లీ ఆశీర్వాదం మాత్రమే, డిస్కషన్ లేదు. ఎట్లా పండించి పంపిస్తే అయిపోతుంది. రండి సార్ రండి, మీ గురించి ఎదురు చూస్తున్నా, ఎందుకంటే నా లక్ష్యానికి ఉపయోగపడతావు కాబట్టి. ఇదంతా మోసం కాదు. అపాయింట్మెంట్ తీసుకోవాలి, రావాలి, డేట్ ఫిక్స్ చేసుకోవాలి, ఎందుకు తలగే నొప్పి అన్నీ చేయాలి. సో ఇప్పుడు ఈ 2 ఉడత పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఆ తర్వాత ఇట్లా కొంతకాలం గడిచింది. ఆ 2 ఉడత పిల్లలు చక్కగా కొంచెం పెరిగాయి. రమణ మహర్షి చుట్టే ఆడుకునేవంట. ఇంకా ఎక్కడికి పోవడంలే. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి రమణ మహర్షి జరిగిన ఉడతల గురించి కాన్వర్జేషన్ ఒకటి రాయబడ్డది. అదేంటంటే, సో మాలాంటి సాధకులు గురువును ప్రశ్నించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు, మీరు అన్నీ వదిలిపెట్టి కూర్చున్నారు, మరి ఉడత పిల్లల మీద మీకు సడన్గా ప్రేమ ఎందుకు వచ్చింది? ఇప్పుడు మైత్రి అడిగిన ప్రశ్న సమత్వం, అందరిని ఒకలా చూడాలి కదా, మీరు ఉడతల్ని స్పెషల్ ఎందుకు చూస్తున్నారు? డౌట్ వచ్చింది. రమణ మహర్షి జవాబు ఏంటంటే, వాడికి తల్లి లేదు కదా, అందుకే చూడవలసి వచ్చింది. ఒకటి. రెండోది, మీ అందరికీ ఒక తల్లి ఉంది, ఒక తండ్రి ఉంది, ఒక ఊరు ఉంది, ఇల్లు ఉంది, కట్టుకున్న భార్య ఉంది. మీకు ఎవరైనా ఇబ్బంది కలిగితే చలొస్తే రగ్గు కప్పడానికి బంధువులు ఉన్నారు, దానికి ఎవరున్నారు? అందుకే నేను చేస్తున్నాను, అంతకుమించి ఏమీ లేదు. ఓకే. సో మరి మీరంతగా పెంచుతున్నారు, బాగుంది. వాటికి కాస్త కాళ్ళు రాగానే అవి పాకి అడవిలోకో చెట్టుకో వెళ్ళిపోతే మరి అప్పుడు ఎట్లా అంటే, అప్పుడు ఆయన అన్నాడు, వాటి ప్రారంభం ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది. నాకేం మమతానురాగాలు లేవు, అవి నా సమక్షంలో ఉన్నాయి, అవి సమస్యల్లో ఉన్నాయి, వాటిని క్లియర్ చేస్తున్నా. అలా నేను క్లియర్ చేస్తుండగానే అది పరిగెత్తి నేను చెట్ల మీదకి. నేను ఎందుకు ఆపుతాను? మీ దృష్టిలో అవి నా నుంచి దూరం పోతున్నట్టు కనిపిస్తుంది, కానీ ప్రకృతి దృష్టిలో అవి ఎక్కడ ఉండాలో అక్కడికి వెళుతుంది. అవి ప్రస్తుతం నా దగ్గర ఉండాల్సిన ఒక ప్రారంభం ఉంటుంది. నేను వాటికి సేవ చేయాల్సిన ప్రారంభం వచ్చింది, చేస్తున్నాను. నేను చేసేలోపు మీరు ఎవరన్నా చేసి ఉంటే నేను పక్కకు తప్పుకునేవాడిని. అట్లా నేను లేకుండా ఈ భూమి మీద చాలామందికి చాలా సేవలు చేస్తున్నారు, నాకేం సంబంధం? ఈ క్షణం నేను ఏది చేయాలో అది చేస్తున్నాను అంతే. అలా చెప్పిన తర్వాత ఈ ఉడత పిల్లలు కొంచెం పెరిగి పెద్దగైనా అసలు ఎప్పుడు ఆయన మంచం మీద నుంచి కానీ ఆయన చుట్టుపక్కల ఉన్న గోడలు వాటి మీద నుంచి కానీ దిగిపోలేదంట. అక్కడక్కడే తిరుగుతూ ఉండేవంట. సో అదొక పర్టికులర్ పీరియడ్, 6 నెలలు 7 నెలలు 1 year ఉన్నది అది పీరియడ్. ఆయన పక్కలో పడుకునేవంట అవి. ఆయన ఎప్పుడు డిస్టర్బ్ చేసేవాడు కాదు, జస్ట్ వాడి తిప్పలుగా ఉండేది. సో ఏ ప్రాణైనా ముగింపిది, ఏ ప్రాణైనా ఇంకొక ప్రాణి దగ్గర ఉండాలనుకుంటే, నిజంగా ఉండిపోతే కనుక ఒకటే ఆధారం దానికి, తన ఇంట్లో ఉంటే ఎలా ఉందో, తనతో ఉంటే ఎలా ఉందో, ఈ వ్యక్తితో ఉన్న అలాగే ఉందన్న భావన కలిగినప్పుడు నువ్వు ఎటుపోవు. మనం ఎక్కడన్నా బంధువులింటికి పోతే ఇంటికి ఎందుకు వెళ్తాం అంటే, మన ఇల్లు కాదని తెలిసే సందర్భం నిమిషం వస్తుంది. గ్లాస్ పట్టుకున్నప్పుడు, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ నియమాలు మనకు చెప్తారు. ఇప్పుడు నేనున్నా ఎవరికి ఏ నియమాలు పెట్టాను ఈ గదిలో, ఇంటికి వెళ్తే నియమాలు వస్తుంది. అమ్మ అనొచ్చు, లేకపోతే మైతులు అనొచ్చు, ఇది కరెక్ట్ అనొచ్చు, నాలో ఏమీ లేవు. నాకు ఓవరాల్గా అర్థమైంది, ఇంట్లో కూడా నేను ఎవరికి ఏమీ చెప్పకూడదు. అసలు ఇంట్లో
నేను పక్కకు జరిగి వీళ్ళకి అప్పచెప్పాలి లేదా ఎవరన్నా వస్తే, తద్వారా వాళ్ళు నియమాలు పెట్టుకుంటారు, వాళ్ళు సరి చేసుకుంటారు. నేను మధ్యలో ఇప్పుడు నేనే ఉన్నానుకో నాకే నియమాలు లేవు, తద్వారా తప్పుగా తీసుకోబడుతుంది. కానీ నాకు క్షేత్రం ఉంది, ఈ గదిలో ఏ నియమాలు లేవు. ఇప్పుడు ఇది కూడా భూదద్దంలో వేసి చూశారనుకో, అప్పుడు ఏ నియమాల నుంచి నేను పోవాల్సి వస్తుంది. సో ఏ నియమాలు లేవు, నాతో నేనుంటే ఎంత బాగుందో, నా గదిలో నేనుంటే ఎంత బాగుందో, ఈ గదిలో ఉన్న అంతే బాగుందని అనిపించినప్పుడు ఆ గది ఈ గది అన్న భావన వెళ్ళిపోయి నువ్వు ఉన్న చోట హాయిగా ఉంటావు. ఓ కుక్క పిల్ల కానీ అబ్సల్యూట్ ఫ్రీడమ్. అదే నిజమైన స్నేహితుడు అంటే అతనే. నిజమైన బంధువులు కుటుంబ సభ్యులు అంటే వాళ్ళే. నిన్ను నీలా ఉండనివ్వడం, నువ్వు ఏది చేయాలనుకుంటున్నావు అది చేయడానికి నేను సహకరించడం లేదా తటస్థంగా ఉండడం. సో ఈ పుస్తకం సరదాగా చదవండి, బాగుంది. చాలా జస్ట్ 2-3 pages పప్ప అంటే ఇప్పుడు అంతే చిన్న ఒకటే సంఘటన. సచ్చిదానంద అనే వ్యక్తికి ఆ తర్వాత రమణ మహర్షికి మధ్య జరిగిన చిన్న సంఘటన, ఒక కథ, ఉడత కథ. సచ్చిదానంద వెళ్ళిపోయింది మరి 6 months తర్వాత. ఎంతసేపు ఉంటావు? స్పందన లేకపోతే నువ్వేముంటావు? ఎవరుంటారు? ఎవరికైతే వాడి పని దొరికిందో అతను ఉంటాడు. చిన్న కథ ఉంది, వాడి ముందు చెప్తుంది. వివేకానంద వచ్చినప్పుడు పరమహంస అతిగా శ్రద్ధ చూపినట్టు కనబడేది. మిగతా భక్తులకు డౌట్ వచ్చింది, మేము వస్తేనేమో పట్టించుకో, ఆయన వస్తేనేమో ఎక్కువ చేస్తావు. అలా ఏం లేదు, మాకు తెలుస్తుంది. మొన్న అన్నట్టు లేదు పప్ప, నువ్వు స్పెషల్గా కన్సర్న్ చూపించడానికి నీకు అనిపించింది, నాకు అనిపించలే. అలాంటిది ఏమీ లేదు. సరే, మీరే కనుక అసలు కన్సర్న్ చూపించకపోతే అతను రాడు తెలుసా. మీరు అట్లా ప్రేమ చూపిస్తుందుకు అతను వస్తున్నాడు. ఓ అట్లా అనుకుంటున్నారా? అట్లాంటిది ఏమీ లేదు. రేపటి నుంచి అతను వచ్చినా పట్టించుకోలేను. నెక్స్ట్ వివేకానంద వచ్చాడు, నమస్కారం చేసి చూడలేదు అసలు. తన పని తాను చేసుకున్నాడు, మూలలో కూర్చున్నాడు, చదువుకున్నాడు, పోయాడు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ నమస్కారం పెట్టాడు, పోతున్నానండి గురుదేవ్ అన్నాడు. సరే, ఏ స్పందన లేదు. ఇదంతా శిష్యులు చూస్తున్నారు. అయినా వస్తున్నాడు. 6 నెలలు గడిచింది. ఇప్పుడు శిష్యులకు అర్థమైంది, పరమహంస గురుదేవులు అసలు ఏ ప్రేమ చూపించట్లే, తిన్నవా నారాయణట్లే, ఏం అడగట్లే, అయినా వివేకానంద వస్తూనే ఉన్నాడు. ఇప్పుడు పరమహంసని అందరి ముందు కూర్చొని వివేకానంద అడిగాడు, నేను నీతో ఏం ప్రేమగా మాట్లాడట్లేదు, నేను పలకరించట్లేదు, నీ వైపు వాత్సల్యంగా చూడట్లేదు, తిన్నవా నారాయణ అడగట్లేదు అంటే ఇంతకుముందు అట్లా అడిగేవాడిని, ఇప్పుడు అవన్నీ చేయడం లేదు కదా, అయినా ఎందుకు వస్తున్నావు అని అడిగితే వివేకానంద చెప్పినట్టు వాటి కోసం అసలు ఎవడు వస్తున్నాడు అసలు. అది మీకు నచ్చట్లా చేస్తున్నారేమో, నాకేం తెలుసు. నేను వాటి కోసం ఎప్పుడు రాలేదు అసలు. నేను వచ్చేది వేరే దానికోసం, జస్ట్ మీ ప్రజెన్స్ని ఎంజాయ్ చేయడానికి వచ్చిన. అసలు మీరు నాతో మాట్లాడకపోయినా ఏమీ కాదు, మీరు నా దిక్కు చూడకపోయినా ఏమీ కాదు, మీరు నా దిక్కు తిరిగితేనే నా దిక్కు తిరుగుతున్నట్టు కాదు. మీరు సర్వాంతర్యామి. మీరు ఎక్కడున్నా, మీరు అటువైపు తిరుగున్నా, ఎటు తిరిగినా నా దిక్కే చూస్తున్నారు మీరు. నాకు ఏ సందేహం లేదు. అది నాకు ఇప్పుడు కాదు, ఎప్పుడో తెలుసు అని చెప్పిన శిష్యుల దిక్కు చూసినట్టు మరి ఇప్పుడు అన్నాడు. నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు. సో సరైన అవగాహన కలిగిన ఇద్దరు వ్యక్తులు కలిస్తే ఏ సంశయం లేదు, ఏ ప్రాబ్లం లేదు. ఎంత గొప్ప మేధావి దగ్గరికి, ఇప్పుడు అల్బర్ట్ ఐన్స్టీన్ దగ్గరికి అసలు ఫిజిక్స్ అంటే పడనివాడు, ఎంత చెప్పినా ఫిజిక్స్ రానివాడు శిష్యుడిగా వెళితే అల్బర్ట్ ఐన్స్టీన్కి బీపీ వస్తుందా రాదా? అది అల్బర్ట్ ఐన్స్టీన్ ప్రాబ్లం కాదు, శిష్యుడి ప్రాబ్లం. ఐన్స్టీన్కి ఒకటే ఆప్షన్, ఫిజిక్స్ చెప్పడం వదిలేయాలి లేదా శిష్యుడిని వదిలేయాలి, అంతకు మించి వేరే లేదు. శ్రీ సరస్వైస శ్రీ సాయి రమణీయం. మొన్నెవరో మన జగన్నాథం గారని ఈ వల్లూరు శ్రీరామచంద్రమూర్తి గారి నెంబర్ నాకు పంపించారు. వీలైతే ఇతనితో డైరెక్ట్గా మాట్లాడి ఇంటర్వ్యూ చేయండి. ఆయన పుస్తకం మీద ఇట్లా వ్యాఖ్యలు ఎవరు చేయలేదు ఇంతకుముందు, నాకు తెలియదు. నేను వేరే వాళ్ళు చేస్తున్నారా లేదా అని ఈ పని చేస్తలేను, నాకు చేయాలనిపించి ఒక సహజ స్పందనలోంచి నేను పని చేస్తున్నాను. నాకు నిజంగా తెలియదు నేను చేసేది రైట్ వర్కా రాంగ్ వర్కా, నాకేం తెలియదు. నేను మనసు కళ్ళు మూసుకొని నేను శరీరాన్ని చూసుకుంటే నాకే అలసట లేదు, నాకేం డిస్టర్బెన్స్ లేదు, తద్వారా నేను వెళ్ళే మార్గం కరెక్ట్ అని తెలుస్తుంటాను. మనం తినే ఆహారం లాగా, తిన్నది అరిగితే మంచి ఆహారం అంతే, అంతకుమించి వేరే ప్రమాణం అక్కడ. ప్రతిసారి మనం సైంటిఫిక్ ల్యాబ్కి వెళ్ళి చెక్ చేయించుకొని ప్రతిదాన్ని చెక్ చేసి తినక్కర్లే. ఇది ఎలా ఉందంటే, ఒక రాజు తను ఏం తిన్నా సరే తన అసిస్టెంట్ టేస్ట్ చేసి చెప్పాలి ఇది బాగుంది తినొచ్చు అంటే తింటాడు. ఎందుకంటే ఒక్కసారి విషయం కలుపుతారు. సో ఇట్లా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయింది. ప్రతిరోజు తినవలసింది తప్పదు. ఇప్పుడు చాలా మంది ధనికులు
ఖచ్చితంగా అట్లా ఒక టెస్ట్ జరిగిన తర్వాత వాళ్ళు ఫుడ్ తింటారు. ఎక్కడి నుంచైనా విష ప్రయోగం జరగవచ్చు. సో ఈ రాజు ఎవరో చెప్పింది విని, మంత్రి చెప్పింది విని, భార్య చెప్పింది విని పని చేస్తున్నాడు. అప్పటికి చెప్తున్నాడు, నా మీద ఏ డెత్ థ్రెట్ లేదురా నాయన, నన్ను తిననీయండి. లేదు 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 లేదు, నువ్వు రాజువి, డెత్ థ్రెట్ ఉండొచ్చు, నీ మీద నరఘోషం ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, ప్లీజ్. ఆ తర్వాత ఒక 20-30 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పుడు ఈసారి మొదటిసారి వాడు తీసుకొచ్చాడు, తినబోతున్నాడు, ఇంకా చాలు కొరికింది, ఇక్కడికి తింటా అన్నాడు, తిని చచ్చిపోయాడు. ఆ రోజు విషప్రయోగం జరిగింది. ఆ రోజు ఎప్పుడన్నా తప్పు జరగవచ్చు. సో యూ హ్యావ్ టు బి అలర్ట్ అండ్ అవేర్ ఆల్ ద టైమ్. ఎక్కడి నుంచి అన్నా మాయ రావచ్చు. ఇప్పుడు ఇంతవరకు బాగున్నావు, నెక్స్ట్ మూమెంటే నీ జీవితం నాశనమయ్యే సంఘటన జరగవచ్చు. ఇట్లా దారి మలుపు తిరిగితే మొన్ననే ఏదో చూపించారు, ఎవడో బైక్ మీద ఫాస్ట్గా పోతున్నాడు, వాడు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాడు ఆపోజిట్ వేలో ఒక కార్ వేసుకుని వస్తున్నాడని? మనం అసలు నమ్మం కదా. ఇట్లా ఒక మూల మలుపులో ఇట్లా వెళ్ళిపోతాం మనం, కారు 100 స్పీడ్ కొడతాం. అట్లా జస్ట్ ఇమాజిన్ చేయి, అక్కడి నుంచి ఎవడో బైక్ మీద ఉల్టా వస్తున్నాడు అనుకో, అసలు మనం నమ్మం ఆ విషయాన్ని. అట్లా ఈ బైక్ అతను పోతున్నాడు, అట్లా కారు అతను వస్తే అసలు గుద్ది చచ్చిపోయాడు. ఇతను రాంగ్ రూట్లో రావద్దు. సో అయినప్పటికీ నువ్వు ఎప్పుడైనా మల్లుతున్నప్పుడు కొంచెం మెల్లగానే మల్లు, ఎప్పుడన్నా ప్రమాదం రావచ్చు. బీ అవేర్ ఆఫ్ యువర్ సరౌండింగ్స్, బీ అవేర్ ఆఫ్ యువర్ పీపుల్. నీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎవరైనా సరే, ఎవరిని 100% ట్రస్ట్ చేయకు. కంట కనిపెడుతున్నావు, నిరంతరం ఎరక ఉంచుకో. అలాగని వాళ్ళని క్వశ్చన్ చేయకు, వాళ్ళ ప్రతి కదలికని నువ్వు జడ్జ్ చేయకు, కానీ గమనిస్తూ ఉండు. ఎక్కడన్నా చిన్న ఇబ్బంది లేదా ఏదైనా ప్రాబ్లంకి డోర్ ఓపెన్ అయిందంటే ఆదిలోనే దాన్ని తెంచివేయాలి. అది కనుక పెరిగి పెద్దదైందనుకో ఎవడి వల్ల కాదు, విచ్ఛిన్నమైపోతుంది. అది ఓన్లీ ఈ ఎరుక అనేది ఏమిటో తెలిసిన వాడే చేస్తాడు, అందరూ చేయలేరు. అందరి వల్ల పాజిటివ్గానే మనం ఎరుకలో ఉండాలని చెప్తున్నాము. ఎరుక పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు. ఇప్పుడు మన ఏ రకంగా అలా కొంచెం ఆ థాట్లో ఉండాలి. నువ్వు చెప్పిన పాయింట్ ఉంది కదా, ఇప్పుడు నువ్వు రోజు జ్యూస్ చేస్తావా, ఆ జ్యూస్ ఎలా పనిచేస్తుందో నీ మైండ్లో ఒక చిన్న ఐడియా ఉంటుందా? ఉంటుంది. రేపు ఆన్ చేసినప్పుడు చిన్న శబ్దం ఎక్స్ట్రా వచ్చిందనుకో, వెంటనే దాన్ని రిపేర్ తీసుకెళ్ళు. అట్లే తీసుకెళ్ళాం అనుకో, జ్యూసర్ కొలాప్స్ అయిపోతుంది. ఎరుక అంటే అది సహజంగా పనిచేస్తే దాని శబ్దం ఎట్లొస్తుంది. డ్రైవర్స్ అందరికి తెలిసింది, ఒక్క ఎక్స్ట్రా శబ్దం వినిపించిన వాడు కార్ ఆపి చెక్ చేసుకుంటాడు. ఎరుక అంటే నువ్వు ఎరుక అంటే దాని యొక్క స్థితి ఏమిటో నీకు తెలిసిపోయింది. అది ఇట్లా కట్టక ఇట్లా తిప్పితే ఎట్లా తెలిసిపోయింది. ఇప్పుడు ఒకసారి ఇట్లా తిప్పుతుంటే తిరగలేదు, సంథింగ్ రాంగ్ అని తెలిసిపోయింది. సో ఆ రాంగ్ని నువ్వు టాల్నామత్ అప్పటికప్పుడు దాన్ని అన్వేషించి దాన్ని క్లియర్ చేసుకో. అప్పుడు మళ్ళీ అది యథాస్థితిలోకి తొందర వచ్చేస్తుంది. సేమ్ థింగ్ అప్లైస్ టు హ్యూమన్ మైండ్ ఆల్సో. వస్తువు కాబట్టి మెకానిక్ చేతులు పెడితే పాపం బుద్ధిగా రిపేర్ చేయించుకుంటుంది, మనిషి చేసుకోడు కదా, అందుకే కొంచెం సంఘర్షణ వస్తుంది అంతే. ఏదేమైనా గుడ్ బుక్ చదవండి సరదాగా.